నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా భాద్రపద మాసంలో వీరికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో గురువు, రాహువు శుభులుగా ఉన్నారు. రవి, కుజ, బుధ, శుక్రులు అర్ధశుభులు. వీరికి కొత్తదనాన్ని కోరుకుంటారు. మనసు అనేది ఒక మార్పునైతే కోరుకుంటుంది అని మనం చెప్పవచ్చు. కొత్త ప్రాంతాలను, ప్రదేశాలను వీరు సందర్శిస్తారు. మీ అర్హతలకు, సమర్థతలు ఇతరులు గుర్తించాలని కోరుకుంటారు. అలాగే కొత్త ఆలోచనలు వస్తాయి, వాటిని ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో లాభం అయితే పొందుతారు. అలాగే అప్పుల బాధ అనేది తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంత ధన నష్టం అనేది సూచిస్తోంది. అనారోగ్యం అనేది కొంత సూచిస్తున్నది. జాగ్రత్త అవసరము. ఇంట్లో వారితో అకార వైరాలు, లేనిపోని మాటలు, అంటే చిన్న చిన్నవే ఏదోటి చిలికి చిలికి గాలివాన అంటారు, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా పరాజయాలు లోన్ చేసుకుంటారు. కాబట్టి ఆగ్రహావేశాలకి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. అలాగే కొంత మనోభేద అనేది కూడా వీరికి ఉంటుంది. నమ్మిన వ్యక్తులే వీరిని విమర్శించడము, ఇష్టపడిన వాళ్ళే మోసం చేయటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వారి ఆగ్రహానికి వీరు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ స్థానంలో కూడా జాగ్రత్త అవసరము.